ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మనముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళా వచ్చేసింది ఇప్పుడు. ఫ్లాట్ 6.99% VA ప్లస్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్ పైన. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నటువంటి భార్యని కడతెచ్చారు అరుణ్. ఉషారాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అరుణ్. ఉదయం 4:30 ప్రాంతంలో బుల్లెట్ల సహాయంతో తుపాకీని పేల్చి హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అరుణ్ తల్లి ఉంది, మనతో మాట్లాడదాం. అరుణ్ గతంలో జైలుకి వెళ్ళాడు అంటున్నారు, నిజమేనా? నిజమేనా? మార్చి 29 తారీఖు అయింది అరెస్ట్. ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసు? నాకు తెలియదు బిడ్డ. నాకు వెనక సిరికెరక అయితే నేను పోయి చూసి వచ్చిన చెంచల్గూడెంలో. ఎందుకు అయిందో టీవీలలో వచ్చినాయి కదా అట్లా. ఉదయం ఏం జరిగింది? ఉషారాని ఎందుకు చంపాడు? నాకు తెలియదు. నేను నా రూమ్లో నేనే ఉన్నా, వాళ్ళిద్దరాలు మొగలు మంచిగానే ఉన్నారు పండుకునేదాకా. అవతల ఏమైందో నాకు తెలియదు. ఎన్నింటికి శబ్దం వచ్చింది వాళ్ళ రూమ్లో నుంచి? 4:30కు శబ్దం వస్తే ఉరికినా. నేను ఉరికే వరకల్లోనే మండబెట్టిండు. కథ ఆయన లేడు, రక్తం మడుగులు ఉన్నది. గుద్దుకున్నా మొత్తుకున్నా. ఆయన దగ్గర తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా? లేదమ్మా, మాకు లేదు. మా ఇంట్లోనే లేదు అది. మరి ఎట్లా తెచ్చుకుండో తెలియదు నాకు, తెలియదు. అప్పుడు ఇదివరకు కూడా అక్కడనే అయ్యిందంట, అట్లనే నాకు తెలియదు బిడ్డ. ఏమైంది? గతంలో తుపాకీ ఉండేనా అరుణ్ దగ్గర? లేదు, తుపాకులు లేవు మా ఇంట్లో, ఎవ్వరితోనే లేవు. మా కుటుంబానికే లేవు తుపాకులు, కత్తులు తుపాకులు లేవు మాకు. ఇదే ఇప్పుడే ఆయన చేసిన పని. అరుణ్కి పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 ఏళ్ళు అవుతుంది. పెండ్లం తల్లిగారింటి కాడ ఉంది. ఈమె రెండో భార్యనా? వాళ్ళ చెల్లెనే, ఆమె సొంతం చెల్లెనే. ఫస్ట్ భార్యను ఎందుకు వదిలేశాడు అసలు? ఆమె కూడుకొని ఇద్దరు అక్క చెల్లెండ్లు ఏమనుకుంటారు. నేను ఎప్పుడు పెద్ద పెళ్ళి అయినప్పటి నుంచి అలాగనే ఉంటా, ఒకతను ఉండా. వాళ్ళకి ఏమైందో నాకేం తెలియదు, అంతే. ఉషారాణి ఎప్పుడన్నా ఏమన్నా చెప్పిందా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండడం కానీ? ఇక మామూలుగా అవుతుండే, మంచిగానే కూడుందరు. మళ్ళీ అంతా బండి మీద వేసుకొని తిరుగు పోవు. నాకు తెలియదు. ఇంటికి వెళ్ళిపోయింది అన్నారు, వాస్తవమే? లేదమ్మా, వాళ్ళ మేనమామ ఇంటికి పోతే తోలుకొచ్చు. గొడవలు అవుతున్నాయి, వాళ్ళ ఏమన్నా అనుమానం ఉందా? అనుమానంతో ఇట్లా అవుతున్నది అంటుండే ఆయన, మా కొడుకే. ఏమనుమానము మరి ఆయనకి, నాకు తెలియదు బిడ్డ. నేను ఎందుకంటే అడిగితే నేను ముసలిదాన్ని, ఎటు పడితే అటు నూకేస్తే నేను చచ్చిపోతానన్న భయం నాకే. గతంలో ఎందుకు జైలుకు పోయాడు అంటున్నారు? అప్పుడు గన్ను ఉంది, కాల్చారు ఎక్కడ అంటున్నారు, వాస్తవం? అక్కడనే ఆ వాస్తవం. మొన్ననే కదా మార్చి 29 తారీఖే అరెస్ట్ అయ్యిండు. మార్చి 20 తారీఖు కల్లా వచ్చిండు. ఇక ఎందుకు కాల్చిండు, ఎందుకు అయ్యింది గది తెలియదు బిడ్డ. నాకు అందరికి తెలుసు కదా, టీవీలో పోలీసు వాళ్ళు చెప్పిండ్రు గదే. ఇక నేనేం చెప్పాలి? తర్వాత ఏమన్నా జాగ్రత్త తీసుకున్నారా? ఏమన్నా చంపేస్తాడు అని ఆ పిల్ల తల్లిగా మేనమామ ఇంటికి పోతే కాళ్ళు మొక్కి తోలుకొచ్చిండు. ఏమనని. ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది వచ్చి, అంతే. ఎప్పుడైనా చెప్పేదా, అత్త నన్ను చంపేస్తాడేమో నాకు భయం వేస్తుంది అంటుండే కానీ ఇంకా అన్నీ అవుతాయా? మంచిగానే ఉండు కదా, మంచిగా మాట్లాడుతుండే. మళ్ళీ మంచిగా అప్పటిదప్పుడే కాగలిచ్చుకుంటుండే, అప్పటిదప్పుడే బయటికి తీసుకుపోవు. అప్పుడు మనం ఎట్లా నమ్మకం అనుకుంటా? నేనేమన్నా వెళ్తాను ఉంటానా? లేనైతే గిన్నె ఉంటాను. తెల్లవారుజామున సౌండ్ వచ్చినప్పుడు ఏం సౌండ్ అని అనుకున్నావా? అంత పెద్ద సౌండ్ వచ్చింది. వస్తే నేను ఉరికినా కదమ్మా, ఇంట్లోకి వెళ్ళి ఉరికే వరకల్లానే ఆ పిల్ల మీద బొంతనా అది పరప ఏందో వారేసింది. కడుపుతల కాళ్ళు కవుతల నెత్తి, అంతే. సీసీ కెమెరాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఉండే అవి తీసేసిండు. నెల ఆడే ప్లాన్ చేసి ఆమెను చంపాలను కావచ్చు మరి. నెలాయే సిటీ కెమెరాలు తీసేసి, లేకుంటే ఇంటి నిండా కెమెరాలే ఉండే. ఎవరైనా వచ్చిపోతూ ఉంటారా ఇంటికి? రారమ్మ, ఎవ్వరు రారు. నా చుట్టాలు కూడా రారు ఎవ్వరు. ఆ పిల్లకు కూడా ఎవ్వరు రాలేరు. రాంది నేను ఎట్లా చెప్పాలి? నాకు తెలియదు, నేను చూడలేను కూడా. నేను ఉండేది గిన్నెల, వాళ్ళు ఉండేది అక్కడ. నాకు తెలియదు బిడ్డ. ఇక ఆయనకే ఏం తెలుస్తుందో, ఆయనను పోలీసు వాళ్ళు అడుగుతారు కదా, ఇడుస్తారా? ఏమంటారు? ఎక్కడున్నాడు ఇప్పుడు అరుణ్? ఎక్కడ పోయిండో. ఏమన్నా ఫ్రెండ్స్ ఉన్నారా ఆయనతో? ఆయనకు ఒక్కరు కూడా ఈ బస్తీలా ఒక్కరితోటి మాట్లాడాడు ఈ బస్తీలా. ఎందుకు? ఏమో నాకేం మెరుగు.
ఎందుకు మాట్లాడాడో ఎందుకో ఎక్కడున్నారో దోస్తులు నాకు తెలియదు. ఏమన్నా తాగి రావడం గొడవ చేయడం చేస్తాడా? తాగుడు లేదే లేదు. ఏం పని చేస్తాడు? ఆయన కొన్ని చిట్టీలు పెట్టుకుంటుండే ఫైనాన్స్ ఇస్తుండే అంతే. ఇప్పుడు బాడీని ఎక్కడికి తీసుకెళ్లారు? గాంధీకి. గాంధీకి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారా? రాలేరు, ఇంకా వీడికి రాలేరు, మరి ఆడికి ఇట్లా వచ్చిందో ఏమో. ఏం చెప్తావు? నీ కోడల్ని చంపేశాడు నీ కొడుకు, కొడుకని క్షమిస్తావా? శిక్ష పడాలనుకుంటున్నావా? ఇక నేను ఒక్కదాన్ని అంటే అవుతుంది ఆ బిడ్డ? ఆమె తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు, అక్క ఉన్నది, ఏమనుకుంటారో నేను ఎట్లా అనుకుంటా? అంటే నేను తల్లిగా నీకు ఏమనిపిస్తుంది? చేసింది తప్పు కాదా? నాకు తప్పే అనిపిస్తుంది. ఎవరి కొడుకైనా కొడుకే, ఎవరి బిడ్డ అయినా బిడ్డనే, తప్పే. నాకు తప్పే అనిపిస్తుంది. వద్దని వదిలేనుంటివి, సంపుడెందుకు? నేనైతే అట్లా అంటున్నా. బిడ్డ వాళ్ళు ఏమంటారు? మీ పేరేంటి? లక్ష్మి, డి లక్ష్మి. అయితే అరుణ్ తన భార్యని చంపడం పూర్తిగా తప్పే. అసలు చంపుతాడని మేము ఊహించలేదు. గత కొన్ని నెలల నుంచి భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. పుట్టింటికి పంపించేశాడు, ఆ తర్వాత బ్రతిమలాడి ఇంటికి తీసుకువచ్చాడు. నేనేం చేయను, తప్పు తెలుసుకున్నాను అని చెప్పేసి చంపేస్తాడని ఊహించలేదు. గతంలోనూ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు అయ్యింది. గన్ ఫైర్ చేస్తూ, అంటే ప్రాక్టీస్ గన్ గాల్లో కాల్పులు జరిపాడు. ఆ టైంలో ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో, ఆ సమయంలో కూడా తనని అదుపులోకి తీసుకున్నారు. జరిగి 2 నెలలు మార్చి 29 జరిగింది. ఈలోపే మళ్ళీ భార్యని కడతేరుస్తాడు అనుకోలేదు. గొడవలు ఉంటే వదిలిపెట్టాలి, భార్యని వదిలేసేయాలి, అంతేగాని ఈ విధంగా క్షణిక ఆవేశానికి గురయ్యి ఒక ప్రాణం తీయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అరుణ్ తల్లి లక్ష్మి చెప్తుంది. కెమెరామెన్ వేణుతో సుజాత, మల్కాజ్గిరి.